హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనము మిల్లెట్స్తో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అండుకొర్రలతో దోశ తయారు చేసుకోవటము చాలా సింపుల్ అండి. కాకపోతే అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ప్రాసెస్ అనేది చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అంటే మిక్సీకి ఎట్లా వేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను నేను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ చట్నీ అనేది బెస్ట్ కాంబినేషను. ముందు రోజు నేను ఆల్రెడీ వీడియో పబ్లిష్ చేశాను, దాంట్లో ఉంటుంది చూడండి ఆ చట్నీ. మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఒక డబ్బా అంటే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. అలాగే 2 గ్లాసులు వచ్చేసరికి అండుకొర్రలు తీసుకున్నాను. ఇట్లా విడివిడిగా మనము నానబెట్టుకోవాలి, సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. అండుకొర్రలు అనేది, మినపగుళ్ళు అనేది ఒక 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇట్లా కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి. తర్వాత పిండి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మినపగుళ్ళు వేసుకోవాలండి. మినపప్పు మనం నానబెట్టుకున్నాం కదా 2 అవర్స్, అవి వేసుకోవాలి. 2 కలిపి మనం మిక్సీకి పట్టుకోకూడదండి. ఎందుకంటే మనకు మిక్సీలో అట్లా వేసుకుంటే మెదగదు, సరిగ్గా రాదు పిండి. ఇలా వేసుకొని చూడండి, మీకు బాగా వస్తుంది. ఫస్ట్ మినపగుళ్ళు ఇట్లా మనము కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెమే వేసుకోండి, నేను గట్టిగా వేసుకుంటున్నాను. ఇది 2-3 రోజులు స్టోర్ చేసుకోవచ్చు, నిల్వ ఉంచుకోవచ్చు అండి. 2-3 రోజుల పాటు ఇట్లా గట్టిగా వేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ మినప్పిండిని వేసుకోవాలి. అలాగే తరువాత ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న అండుకొర్రలు ఉన్నాయి కదా, ఆ అండుకొర్రలు వేసుకోవాలి. ఏ మిల్లెట్స్ అయినా సరే ఇదే ప్రాసెస్ అండి. మిల్లెట్స్ కానీ మిల్లెట్స్, సామలు, అండుకొర్రలు ఏవైనా సరే అన్నీ ఇదే ప్రాసెస్. ఇట్లా వేసేసుకోవాలి. వీటిని కూడా కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా వేసుకోవాలండి. అప్పుడే మనకి దోశ పోసుకోవడానికి కానీ అన్నిటికీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీంతో మనము ఇడ్లీ చేసుకోవచ్చు, గుంత పొంగనాలు చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇలా మనం మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. వేసుకొని 2 కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు కానీ ఏమీ లేకుండా బాగా కలిసేటట్టు 2 పిండ్లు కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టుకోండి. సోక్ చేసుకుంటే మనం ఏంటంటే పులుస్తుంది పిండి. పులిసినప్పుడు మనకి ఇవి మంచి టేస్ట్ని ఇస్తాయండి. మిల్లెట్స్ అనేది బాగా వస్తాయి. అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీస్ అండి ఇవన్నీ. చూడండి మీరు కంపల్సరీగా. ఇట్లా నేను 2 అవర్స్ ఓవర్ నైట్ నానిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. నాకు కావాల్సినంత తీసుకున్నాను, ఎందుకంటే నేను గట్టిగా వేసుకున్నాను. గట్టిగా వేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కావాల్సినంత పిండి తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం నీళ్లు కలుపుకొని ఇట్లా దోశ వేసుకుంటున్నాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లాగా వేరే గిన్నెలోకి తీసుకొని నీళ్ళు కలుపుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మనము దోశ పెండుని తీసుకొని హీట్ అయిన తర్వాత దోశలాగా వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత పల్చగా, ఎంత బాగా వస్తున్నాయో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవి మామూలు దోశల కన్నా ఇవి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి, ఈజీగా వచ్చేస్తాయి, చాలా రోస్ట్గా వస్తాయి అన్నమాట. హెల్దీ రెసిపీ, మీరందరూ కూడా ట్రై చేయండి. వీటితో అన్ని రకాలు చేసుకోవచ్చు. డిఫరెంట్ దోశ వెరైటీస్లు కూడా చేసుకోవచ్చు అండి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒక్కొక్కటి. ఇట్లా మనము ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఇట్లా వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. 2 వైపులా కాల్చుకోవాలి. అంతేనండి. ఇంక మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చట్నీ కావాలి అంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.